అందరికీ నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్న బీఆర్ఎస్ భవన్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని పార్టీ స్థితిగతుల గురించి మాట్లాడుకోకుండా, నాయకత్వ స్థితిగతుల గురించి మాట్లాడుకోకుండా 30 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని వల్లకాడు చేసినా కూడా ప్రజాప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధికారం రాగానే ఆర్థిక స్థితిగతుల్ని గట్టెక్కించుకొని సంక్షేమానికి పెద్దపీట వేసుకొని ఆనాడు వరేస్తే ఉరన్న స్థితిగతి నుంచి నేడు రైతుని రాజును చేసి రైతు ఆత్మగౌరవాన్ని ప్రపంచ దేశాలకు చాటే విధంగా మన ముఖ్యమంత్రి గారు ఇవాళ ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి రైతులకు ఇవాళ సన్న వడ్లకు బోనస్ ఇచ్చి రైతు భరోసా ఇచ్చి ఇవాళ నెలకు రైతుల కోసం, రైతుల సంక్షేమం కోసం 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి ఘనత ప్రజాప్రభుత్వాన్ని దక్కింది. ఇవాళ 30 నెలలుగా ఈ రాష్ట్రంలో రైతుల కోసం దాదాపు 1,40,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఇవాళ రైతుల సంక్షేమం కోసం, రైతులకు ఆత్మగౌరవాన్ని, విశ్వాసాన్ని నింపినటువంటి ఘనత ఈ ప్రజాప్రభుత్వాన్ని, ప్రజాపాలన అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో వడ్ల కొనుగోలే లేదని కేసీఆర్ గారు మాట్లాడితే దాదాపు 8,000 సెంటర్లను, కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేసి దళారుల ప్రమేయం లేకుండా, మిల్లర్ల ప్రమేయం లేకుండా నేరుగా ఇవాళ రైతులకు పారదర్శకంగా కొనుగోలు చేసే విధంగా మన ప్రభుత్వం, మన ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసింది. గత పాలనలో ఇవాళ వరేస్తే ఉరని, ఇవాళ పండించిన పంట గిట్టుబాటు ధర లేకుండా, పండించిన పంటకు సరైన కొనుగోలు లేకుండా ఇవాళ రైతు కుప్పల మీదనే ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఆనాడు బీఆర్ఎస్ పాలనలో చూసినాం. ఈనాడు ప్రజాప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనలో ఇవాళ దళారుల ప్రమేయం లేకుండా, ఇవాళ కొనుగోళ్లలో అక్రమాలు లేకుండా అత్యంత పారదర్శకంగా కొనుగోలు చేసిన వెంటనే ఇవాళ రైతులకు నేరుగా బ్యాంకులలో రుణాలు జమ చేసినటువంటి ఘనత మన ప్రజాప్రభుత్వాన్ని. కాబట్టి కేసీఆర్ గారు మాట్లాడేటప్పుడు మేమందరం కూడా ఫామ్ హౌస్లో పండుకుంటే ఏదో అనుకున్నాం, కానీ ఇంత దిగజారి, ఇంత చిల్లరగా మాట్లాడతారని మేము భావించలేదు. ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ దేశానికి ఒక ఆదర్శంలాగా, ఇవాళ ఒక దిక్సూచిలాగా నిలిచిండనే విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకోవాలి. ఇవాళ మీరు రైతులకు చేసింది 10 ఏళ్లలో చేసింది ఏం లేదు. ఇవాళ దళారులకు దోచిపెట్టడం తప్ప మన ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఆత్మగౌరవం, ప్రజాపాలన లభించిందనే విషయాన్ని కేసీఆర్ గారికి హితవు పలుకుతా ఉన్నాను. ఆ బీఆర్ఎస్ పార్టీ ఇక లేచే పరిస్థితే లేదు. కన్న కూతురే ఈరోజు ఇవాళ తండ్రిని దళారి అని, దొంగలని, అవినీతి పరులని మాట్లాడితే ఈ నేటికి కూడా కల్వకుంట్ల కుటుంబం నుంచి, కేసీఆర్ నుంచైనా, కేటీఆర్ నుంచైనా, హరీష్ రావు నుంచి సరైన సమాధానం చెప్పలేని ఈ దద్దమ్మలు, సన్యాసులు ప్రజాపాలన గురించి మీరు మాట్లాడే అంత మీకు నైతికత లేదని కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఇది రైతుని రాజు చేసినటువంటి ప్రభుత్వం, సంక్షేమానికి పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం. ఏకకాలంలో మనం సంవత్సరం ఏడాదిలోనే 70,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం. ఇవాళ 54,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రజాపాలన. ఇవాళ మహిళలకు ఉచిత బస్సునిచ్చినటువంటి ఘనత మన ప్రభుత్వానికి. ఇవాళ పేద ప్రజలకు ఇవాళ సన్న బియ్యాన్ని ఇచ్చి కడుపు నిండా అన్నం పెట్టినటువంటి ప్రజాప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ కులాలు, మతాలకు అతీతంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్తోని సమాన విద్యను అందించే ప్రభుత్వం మన ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇట్లా చెప్పుకుంటా పోతే వందల కార్యక్రమాలు ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ సంక్షేమానికి, రైతుల కోసం, నిరుద్యోగుల కోసం, మహిళల కోసం అన్ని వర్గాలకు పెద్దపీట వేసినటువంటి ఘనత మన ప్రజాపాలన అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు ఇకనైనా మీ బుద్ధి మార్చుకోవాలి, మీ వ్యవహారశీలి మార్చుకోవాలి. ప్రజలు చీకొట్టినా కూడా మీ బుద్ధి మారలేదు, మీ వ్యవహారశీలి మారలేదు అనే విషయాన్ని మరొకసారి రుజువు చేసుకున్నారు. అది బీఆర్ఎస్ పార్టీ కాదు, అది దళారుల పార్టీ అని మీరే రుజువు చేసుకున్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రజాపాలనకు డోకా లేదు. మరొక 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ఉండబోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే ఈ తెలంగాణలో ఇవాళ అన్ని సంక్షేమ పథకాలకు కానీ, అభివృద్ధికి కానీ ఇవాళ ప్రజలు విశ్వాసంతో ఉన్నారు. కాబట్టి కేసీఆర్ గారు తన మాట్లాడిన మాటల్ని ఇవాళ సరైన విధానం కాదు, మీ వయసుకు, మీ అనుభవానికి తగ్గట్టు కాదు అని మరొకసారి హితవు పలుకుతున్నాను. థ్యాంక్ యూ, నమస్తే.